మరీ అంత ఎక్కువ వద్దు. లెట్స్ కన్ఫైన్ అవర్ సెల్వ్స్ టు సబ్జెక్ట్ అండి. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? స్పెసిఫిక్గా చెప్పండి మీ డిమాండ్. అంతవరకు కన్ఫైన్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కన్ఫైన్. వాసుదేవన్ గారు దయచేసి నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు హిందూ సోదరుల కోసం, వాళ్ళ రక్షణ కోసం నేను ఆత్మార్పణ చేసుకోవడానికైనా సిద్ధమనే మాట ఆయన అన్నారా లేదా? రైట్, శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. ఓకే, మీ ప్రశ్న కంప్లీటెడ్ కదా, శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. రైట్, ఓకే, మీరు ప్రశ్న వేశారు కదా, శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, ఒక్క విషయం. మీ 19 టీవీ యాజమాన్యాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. బీపీ ఎక్కువ ఉండే వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం, వాళ్ళ చేత శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ అండి, ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు డిబేట్లకి మేము రాము, మీరు ఆసన పెట్టుకొని వాయించుకోండి. రైట్, శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. ఆయన అడిగింది ఏంటంటే ప్రాయశ్చిత్త దీక్ష విషయం ప్రస్తావన చేశారు. జనసేన అధినేత ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. వైసీపీ అడిగింది, ఆయన అడుగుతున్నారు. శాంతి ప్రసాద్ గారు, బుద్ధి జ్ఞానం, కనీస ఇంగిత జ్ఞానం, లౌకిక జ్ఞానం ఉన్న వాళ్ళు అడిగితే చెప్తారు. ప్రాయశ్చిత్త దీక్ష అనేది వ్యక్తిగతంగా చేసుకునేది. ఇది బహిరంగ క్షమాపణ చెప్పడం అనేది అది తప్పును అంగీకరించడం అన్నది. వ్యక్తిగతంగా చేసుకునే ప్రాయశ్చిత్త దీక్ష గొప్పదా, లేదా బహిరంగంగా జరిగిన తప్పును అంగీకరించడమా? అది కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ అసలు ఏ రోజైనా జగన్ రెడ్డి మాట్లాడక సమాజం ఎలా మాట్లాడుకోను, ఎలా మాట్లాడు శేఖర్ రెడ్డి గారు శాంతి ప్రసాద్ గారిని కంప్లీట్ చేయండి. శేఖర్ రెడ్డి, శాంతి ప్రసాద్ గారు మీరు కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్. రామతీర్థంలో రాముడు నరికినప్పుడు ఎక్కడికి పోయాడండి? అక్కడ హనుమంతుడికి విగ్రహానికి అపవిత్రం జరిగితే ఎక్కడ పోయి మాట్లాడతాడా? అంతర్వేదిలో రథం తగలబెడితే ఎప్పుడు మాట్లాడారు. కానీ ఒక చర్చ అనే పేరుతో ఉన్న దాని మీద రాళ్లు పెడితే మొత్తం అరెస్టులు చేశారు. ఒక 25 మంది పైన కేవలం రాయి పడింది. అక్కడ వెళ్తున్న భక్తులు చేశారని ఒకే ఒక కారణంతో ఒక అద్దం పగిలితేనే కేసులు పెట్టారే. అంతర్వేది రథం తగలబడితే ఈ రోజు వరకు విచారం లేదు. రాముడు తల తెగ్గొసి చెరువులో పడేసి ఈ రోజు వరకు తీయలేదు. హనుమంతుడికి అపవిత్రం జరిగితే లేదు. ఇక మిగతా అంశాల గురించి మాట్లాడతాం, వీళ్ళ గురించి మాట్లాడతాం అంటే మాకు కంట శోష తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే స్థాయికి మేము దిగజారలేము. ఆత్మార్పణ కోరుకుంటున్నారంటే వీళ్ళ యొక్క మానసిక దౌర్బల్యం ఏ స్థాయికి పడిపోయింది, వీళ్ళు ఏ రకమైన వ్యక్తులు అర్థమవుతుంది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాకుంది. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఇక్కడ జరిగిన అన్యాయాల అక్రమాలు ఏవి జరగలేదు. ప్రమాదం జరిగింది. మా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే, మా బోర్డు మెంబర్ పైన, మా చైర్మన్ పైన, మా డిప్యూటీ సీఎం ఎవరిపైనా మా ప్రభుత్వం పోయినాడు. వాళ్ళు పోయి క్షమాపణ చెప్పాం. వాళ్ళు ఇచ్చిన పరిహారాలు ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ చేస్తున్నాం. మధ్యలో ఈ వాల్యుయేషన్స్ ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకోవటం అదృష్టం ఇవన్నీ ఎందుకు? మీరు చేసింది అంతా ఓకే, దానికి అభ్యంతరం లేదు. నేను కంప్లైంట్ చేస్తాను. వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పలేకపోయినా లేదా అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం వ్యక్తిగతంగా తీసుకోవాల్సింది. కానీ అది తీసుకొచ్చి ఎన్డీఏ కూటమికి పోయడం అనేది నాకు సంబంధించంగా లేదు. ఆయన బాధ్యత గల నాయకులు ఉన్నారండి. ఆయన ఇవాళ నిన్న మొన్న పార్టీలో చేరిన ఆయన కాదు కదా, సీనియర్ నాయకుడు. ఆయన అనుకుంటా సార్, నేను సీనియర్ నాయకుడు ఒప్పుకుండొచ్చు. ఆ సిచ్యువేషన్ ఏందో నాకు తెలియదు. ఏ సంభాషణలు వచ్చినా కూడా తెలియదు. ఎందుకంటే రాముని తోక ప్యూర్ అండ్ ఇట్లనే అంటే రాముని తోక ఇట్లా అయిపోయిందని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి సోదరి నెహ్రూ గారు మాట్లాడే మాటల్లో పశ్చాత్తాపాన్ని చూడాల్సిందే కానీ అక్కడే మనం ఏమి తప్పుదారులోనూ. సరే, శ్లోకం మీరే రాయండి, తాత్పర్యం మీరే చెప్పేయండి, ప్రతిపాదన మీరే చెప్పేయండి. కాదు, అలా పొరపాటు జరిగింది. ఆ వచనాల ప్రయోజనంలో పొరపాటు నేనే చెప్తున్నా. ఆ వచ్చిన ప్రయోజనంలో పొరపాటు జరిగింది, అంశపాత జరిగింది, తప్పే. అదే ఆయన సర్దిద్దుకుంటారని మేము ఆశిస్తున్నాం. వ్యక్తిగత అభిప్రాయంగా తీసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. దీనివల్ల ఎవరికి బాధ కలిగినా మేము కూడా క్షమాపణ చెప్తాం. తప్పది అలా చెప్పండి. రవికిరణ్ గారు కైండ్లీ. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు మా ప్రభుత్వం ఏదన్నా తప్పు జరిగితే తప్పనిసరిగా దాన్ని ఓపెన్ గా ఖండిస్తున్నారు, సరిదిద్దుకుంటా ఉంటున్నారు. ఇటువంటి చేయటం సమంజసం కాదంటున్నారు.
అలా బాధ్యతాయుతంగా ఉందండి ఈ ప్రభుత్వం. అటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేము కస్టోడియన్ గా ఉన్నాం. కానీ గత ప్రభుత్వానికి కంపేర్ చేసుకోండి ఒకసారి. రాష్ట్ర ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఒక్కదానికన్నా సరే ఆలయాలు 250 పైకి ఆలయాలపై దాడి చేసి ఎప్పుడన్నా సరే ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి గారు కానీ వచ్చి పొరపాటు జరుగుతుంది ఇలా జరగకూడదని కనీసం డిబేట్ లో వాళ్ళ ప్రతినిధులన్నా సరే అప్పుడు డిబేట్ వాళ్ళ ప్రజలు వచ్చి జరగకూడదు. మేము ఓపెన్ గా అంటున్నాం మా ప్రభుత్వం ఇది సరైనది కాదు, తప్పు జరుగుతుందంటే వాళ్ళు జరిగిన తప్పులకి ఎప్పుడు వెనకేసుకొచ్చారు కానీ అబ్బాయి ఇలా జరగకుండా ఉండాల్సింది అనలేదు ఎప్పుడు ఆ మాట. I really appreciate అండి. దీన్ని పట్టుకొని ఏదేదో చేసేసి చిలవలు పొలవగా చేయాలని ఉద్దేశం అంటే మాత్రం అది సమంజసం కాదు. నేను ఐ డూ సపోర్ట్ అండ్ అప్రిషియేట్ అండి యువర్ ఆర్గ్యుమెంట్. నాది ఒక చిన్న సందేహం. ఇప్పుడు ఎలాగూ మీరు 164 వెరీ మైటీ ఫోర్స్ ఇన్ ఏపీ అసెంబ్లీ. ఇప్పుడు ఒక చిన్న వైసీపీ చేతకానితనం వల్ల సోమయాజుల కమిషన్ రిపోర్ట్ వాళ్ళు బయట పెట్టలేకపోయారు. అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగినప్పుడు తొక్కిస్లాట్లో 39 మందో 33 మందో. సోమయాజుల కమిషన్ చాలా నిష్పాక్షికంగా రిపోర్ట్ చేస్తే డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో దాన్ని చాలా భద్రంగా దాచి కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టారు. అది ఇప్పుడు మీరు బయటికి తీయండి, బయటికి తీయండి. మీది ప్రభుత్వం మీది, బయటికి తీయండి అంటున్నా. ప్రసాద్ గారిని రిలీజ్ చేయించండి, మీ గవర్నమెంటే కదా అని అంటే రిలీజ్ చేస్తారు కదా, ఇప్పుడు మమ్మల్ని రిలీజ్ చేయమంటే కాదు. అప్పుడు ఇవాళ మీకు సేవ్ ఉంది కదా, గవర్నమెంట్ లో మీకు సేవ్ ఉంది. టీడీపీకి మొహమాటాలు ఉండొచ్చు, మీరు అడగండి, డిమాండ్ చేయండి. మీ వాయిస్ గారు 5 ఏళ్ళు మీ వాయిస్ ఏమైంది? ఆ రోజు మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? అయ్యో మీరు గడిచిన 5 ఏళ్ళలో చూడలేదేమో, గడిచిన 5 ఏళ్ళలో చూడలేదేమో. ప్రతిరోజు అడిగాం వైసీపీ ఫెయిల్యూర్ అని చెప్పాం. అది ఓపెన్ గా చెప్పా, అది వైసీపీ ఫెయిల్యూర్, చేతకాని తనం. వాళ్ళు బయట పెట్టలేకపోవటం. ఇవాళ మీకు దమ్ము ఉంది కదా, 124 మంది ఉన్నారు కదా, బయటికి తీయండి. అది వాళ్ళ ఫెయిల్యూర్ అని ప్రసాద్ గారితో రెడ్డి గారితో చెప్పించండి, మా ఫెయిల్యూర్ అని చెప్పించండి. అసలు అది అయిపోయింది. రిపోర్ట్ ఇవాళ మీ చేతిలో ఉంది. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన దగ్గర ఉంది. తీయించండి, శాసనసభలో బయట పెట్టండి. ఎవరి తప్పిదమో బయటపడుతుంది. ఏ సినిమా డైరెక్టర్ తప్పించుకున్నాడో బయటకు వస్తుంది. తీయించండి సార్. ఒక ఛానల్లో ఎన్ని డిబేట్లు చేశాను నేను, ఆయన లెక్కలేదు. మీకు చూపిస్తాం, వీడియోలు పంపిస్తాం, చూసుకోండి. నేను దాని మీద గడిచిన ఆ దుర్ఘటన జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నా. ఏ రోజు వదిలిపెట్టలేదండి. వైసీపీ వాళ్ళని నిలువున కడిగేశాం. రెండోది ఐదుగురు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేనేం దాచట్లా. అది 5 చనిపోయారు, నాకు తెలుసు. అది చెప్పండి ప్రసాద్ గారు, కైండ్లీ కంక్లూడ్. ఓకే, కంక్లూడ్ కాదు. శాంతి ప్రసాద్ గారికి చిన్న వినపం సార్. అది సెక్షన్ 424, 434, 491 నాకైతే క్లారిటీ లేదు సార్. నేను ఒకసారి రిఫర్ చేయాలి. ఇలా పొరపాటు జరిగిందని కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఉన్న వాళ్ళందరూ ఇదైనప్పుడు విల్ ఇట్ బీ ఫైల్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ కోర్ట్ అగెనెస్ట్ ద పబ్లిక్ లిటిగేషన్ అని పబ్లిక్కి డ్యామేజ్ జరిగిన దానికి కంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అన్నది వాళ్ళు ప్రైమ్ ఆఫీస్గా యాక్సెప్ట్ చేశారు కదా సార్. ఎవ్రీబడి హెస్ యాక్సెప్టెడ్ ఇట్. సో ఇది ఖచ్చితంగా మనం అది ఆ సెక్షన్ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఇట్ మస్ట్ బీ 4తో స్టార్ట్ అవుతుంది, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఈజ్ దర్ ఎనీ ప్రాబిలిటీ? నేను వివరణ ఇస్తాను దీనికి ప్రసాద్కి. అక్కడ ప్రభుత్వం తరపున పెద్దలు యాక్సెప్ట్ చేసింది జరిగిన దుర్ఘటన దురదృష్టకరమైన దుర్ఘటన, జరగకూడదు దుర్ఘటన పెడితే ఫలానా వ్యక్తులు బాధ్యులని ఎక్కడ ఎవరు చెప్పాలి. అయితే ఈ ఘటనకి ఫలానా వ్యక్తుల ముందు మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి, మేమే చెప్తున్నప్పుడు ప్రభుత్వంలో పెద్దలు మాకు సంబంధం లేకుండా చెప్పినప్పుడు మీరు దానికి కర్త కర్మలుగా ఉన్నట్టు చెప్పండి అన్నారు. బాధ్యత నిర్ధారణ అవుద్ది. లేదు మీకు స్వయంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి, హైకోర్టులో వేయండి, సుప్రీంకోర్టులో వేయండి. అసలు ఈ స్టాంప్ ఫీడ్స్ అనే దాని మీద మొత్తం ఓవరాల్ గా కూడా వేయండి. రైట్, థ్యాంక్ యూ సార్. అది సెక్షన్ అది సిఆర్పిసి ఆగి ఉండదు, మీరు ఆర్టికల్ 226 కింద వెళ్ళాలి. రైట్ అండి, రైట్. విల్ డిస్కస్ సమ్ టైమ్ లేటర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు,